హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి పప్పు చేస్తున్నాను. టమాటో పప్పు. ముందు పప్పు కడిగేసుకొని నానబెట్టేసుకున్నాను. క్యారెట్, ఆనియన్స్, టమాటాస్ అవి వేసుకున్నాను. క్యారెట్ ఎందుకు వేస్తున్నా అంటే పిల్లలు మామూలుగా అయితే తినరు కదండి, అందుకని ఇందులో పప్పు మిక్సింగ్ పెడేస్తే అందులో వేస్తే తింటారు కదా. అదే మామూలుగా అయితే ఏడుస్తారు కొంచెం మంది పిల్లలు, అయితే ఇష్టపడరు అంతగా. క్యారెట్, పాలకూర తినరు కదా, అందుకని ఇందులో వేసేసాను. ఒక 5 minutes నానబెట్టుకున్నా మూత పెట్టేసి. తర్వాత వచ్చి వేసాను. ఒక 10 minutes తర్వాతకి మనకి 3 విజిల్స్ అయితే వస్తాయండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాతకి ఆఫ్ చేసాను. ఆ విజిల్ పోయే వరకు వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు 3 విజిల్ మొత్తం అయితే పోయింది, సౌండ్ పోయింది. తీసి చూస్తున్నాను. ముందు సాల్ట్ వేసుకోకూడదండి, సాల్ట్ వేసుకుంటే ఉడకదు బాగా, అందుకని ఓన్లీ అలా వేసాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసి దాని దగ్గరికి అయ్యే వరకు మొత్తం అన్నీ క్యారెట్ వేసాం కదా, క్యారెట్ చిన్నగా ఉండిపోయింది. అలా పిల్లలకి మళ్ళీ అవి చూస్తే తిన్నారు కదా, అందుకని దగ్గరగా షేప్ చేసేయాలి. టమాటాస్, చిల్లీస్ అవన్నీ తీసేసాను. నేను ఏం చేస్తున్నా అంటే పప్పు తాలింపు పెట్టడం కోసమని ఒక బౌన్ తీసుకుంటాం కదండి, అప్పుడే నేను అప్పడాలు అవి చేస్తాను. గోల్డ్ ఫింగర్స్ అవన్నీ వేసేస్తాను. ఎందుకంటే మళ్ళీ గిన్నెలు తోముకునే పని కూడా ఉండదు ఎక్కువ, అందుకనేసి ఈజీ వేలో ఇలా చేస్తానండి. నచ్చితే మీరు కూడా అలాగే చేయండి. ఒకే గిన్నెలో మళ్ళీ బౌల్ తోముకోలేం కదా ఎక్కువ అనేసి అప్పడాలు ఏం చేస్తున్నా. తర్వాత గోల్డ్ ఫింగర్స్ ఒకటి చేస్తాను. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అది వేసాను. మళ్ళీ కొంచెం ఇంకొక 2 వేసేస్తున్నా ఒకసారి, 1 by 1 కాకుండా ఒకేసారి 2 వేయించేసాం అనుకోండి, సింపుల్గా అయిపోతుంది, టైం కూడా ఎక్కువ పట్టకుండా. అందుకనేసి 2 వేసేసాను. ఇప్పుడు గోల్డ్ ఫింగర్స్ వేస్తున్నానండి. అలా వేసేసిన తర్వాతకి ఈ లోపల అవి వేగుతూ ఉండగా నేను పప్పు తాలింపు పెట్టడానికి అన్నీ చేసి పక్కన పెట్టేశాను. ఎండుమిర్చి 2, ఎల్లుల్లిపాయలు ఒక 5-6 అలా చేసుకోండి. వెల్లుల్లిపాయలు అవి, కొంచెం కరివేపాకు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ చేసి నేను పక్కన పెట్టేశాను. ఇందాక వేయించుకున్న ఆయిల్ కొంచెం ఉంది కదా, ఇప్పుడు పప్పులో కానీ చిన్నది యాడ్ చేస్తున్నా. మీకు అదే సరిపోతే అదే ఉంచుకోండి, లేకపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు పప్పు తాలింపు పెట్టడం కోసమని వేస్తున్నా. కరివేపాకు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు ఇలా వేసేసాను. అవి కొంచెం ఎల్లుల్లిపాయ వేగే వరకు వేయించుకున్న తర్వాతకి పప్పు అందులో యాడ్ చేసేయాలి. అందులో పప్పు యాడ్ చేసుకున్న తర్వాత పప్పు మళ్ళీ ఇందులో కుక్కర్లోకి తెచ్చేసుకుని కొంచెం వాటరు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదండి, అందుకని కొంచెం వాటర్ వేడి చేసుకోవాలి. ఆ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాతకి మనం సాల్ట్ సరిపోతే ఓకే, సరిపోకపోతే మాత్రం చిన్నది యాడ్ చేసుకోండి సాల్ట్. ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంచెం లైట్గా తినేవాళ్ళు ఉంటారు, కాబట్టి సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి సరిపోకపోతే. నా వాయిస్ కొంచెం ఏమైనా ఇబ్బందిగా ఉంటే ఇగ్నోర్ చేసేయండి. వాయిస్ ఓవర్ ఇవ్వడంలో కొంచెం ఏమైనా డిఫరెంట్గా ఉంటే ఏమనుకోవద్దు. బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఏమైనా వస్తుంటే ఇష్యూస్ అవి చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్.